పూరి జగన్నాథ్తో సినిమా చేయటమే ఒక సాహసోపేత నిర్ణయంగా భావిస్తున్న అభిమానులకి నందమూరి బాలకృష్ణ మరో షాక్ ఇచ్చాడు. విషయం ఏంటి అంటే, తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతిలో పెట్టాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా చేయటం తన కళ అని ప్రకటించిన బాలకృష్ణ ఈ సినిమాని ఒక ప్రముఖ దర్శకుడితో తీస్తానని చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందూరి విష్ణు నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎవరైనా అగ్రదర్శకుడు తీస్తాడని భావించిన అభిమానులకి షాక్ ఇస్తూ వర్మ పేరు పరిశీలనలో ఉందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది. వంగవీటి, రక్త చరిత్ర లాంటి వివాదాస్పద చిత్రాలు తీసిన వర్మ ఎన్టీఆర్ జీవిత గాథ ఎలా తీయబోతున్నాడో అని అంతటా ఉత్కంఠ నెలకొంది. వర్మ ఏ కథనైనా తనదైన స్టైల్లో చెప్పడం అలవాటు. సో ఎలాంటి వివాదాలు లేకుండా అందరికీ నచ్చేలా తీస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. లేదా వర్మ తన స్టైల్లోనే తీస్తే బాలకృష్ణ కళ కాస్త పీడకలగా మారే ప్రమాదం ఉంది. అయినా ఎందరో దర్శక ధీరులుండగా బాలకృష్ణ వర్మ పేరునే ఎందుకు ప్రధానంగా పరిశీలనలో ఉంచాడు అని సగటు అభిమాని అడుగుతున్న ప్రశ్న. బోయపాటి శ్రీనివాసో లేదా ఇంకెవరైనా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అయితే ఈ సినిమాని అద్భుతంగా తీయగలడని అభిప్రాయపడుతున్నారు. మరి బాలకృష్ణ ఈ విన్నపాలు విని దర్శకుడిని మారుస్తాడా లేక ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ చేతిలో పెడతాడా? చూడాలి.